ఆల్రెడీ మనం కట్నం కింద 40 తులాల బంగారం తీసుకున్నాం. అదే మన కుటుంబానికి చాలా ఎక్కువ. మళ్ళీ మనం ఇప్పుడు ఈ చీటీ పంపిస్తే వాళ్ళు మన కుటుంబం గురించి ఏమనుకుంటారు? చీప్ గా అనుకోరు? మన డబ్బు మనుషులు అనుకోరు? ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఇవన్నీ మా కోసం చేస్తున్నావేరా? నీ మంచి కోరేగా, నీ సుఖం కోసమేగా చేస్తున్నావు. చూడమ్మా, నేను మీతో పాటు ఈ ఇంట్లో ఉన్నవాడినే కదా. ఇప్పుడు అర్జెంటుగా ఎన్ని కొత్త సామాన్లు అవసరమా? అయినా ఆ ఫ్యాన్ కూడా నేను అర్చన కోసం రిపేర్ చేయించానమ్మా. నాకు ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు, నాకు అలవాటే. అర్హత లేని సుఖాలు నాకిష్టం లేదమ్మా. పొద్దున మోయ గారు నాకు ఫోన్ చేశారు. ఏం సామాన్లు కావాలని అడిగారు. ఏమీ వద్దు, అన్నీ నేనే కొనుక్కుంటానని చెప్పాను. నాన్న ఇప్పుడు లిస్ట్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ పెద్ద గొడవ చేస్తారు. వాడు నీకు ఫోన్ చేసిన విషయం నాకు తెలియదు కదరా. తెలుసుంటే నేనెందుకు లిస్టు తయారు చేసేదాన్ని, మీ నాన్నకి చెందుకు పంపించేదాన్ని. ఏదో నువ్వు అర్చన ఇబ్బంది పడకూడదని నా ఆరాటం, అంతేగాని నిన్ను తక్కువ చేయాలని కాదురా. సరే, ఇప్పుడు చెప్తున్నాం కదా, దయచేసి ఇంకెప్పుడు అడక్కు. నా సంసారానికి కావాల్సిన సామాన్లన్నీ నేనే కొనుక్కుంటాను, సరేనా? అమ్మా రాణి, నా బట్టలు వదిన బట్టలు కొంచెం మూట కట్టేసేయమ్మా. తర్వాత శివ కొన్ని సామాన్లు తీసుకొస్తా అన్నాడు. ప్రస్తుతం ఆ సామాన్లతోనే సర్దుకుంటాం. తర్వాత నేను కొత్త సామాన్లు కొనుక్కుంటాను. మరి నేను షెడ్డుకెళ్ళి వస్తాను. చెప్పడం మర్చిపోయాను, పాలు పొంగించే టైంలో నువ్వు అక్కడికి రావద్దమ్మా. అదేంట్రా గోపి, లిస్టు తయారు చేసిందన్న కోపంతో పాలు పొంగించేటప్పుడు అమ్మని రావద్దంటాం ఏం బాగుండలేదురా. రేయ్, పాలు పొంగించేటప్పుడు తల్లి పక్కన ఉంటేనేరా తల్లి ఆశీర్వచనం పొందుతావు. నాన్న, నా ఉద్దేశం అది కాదు నాన్న. నాకు అమ్మ మీదేం కోపం లేదు. ఎన్నో గొడవల తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అర్చన కలుస్తున్నాం, వేరే కాపురం పెడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ అమ్మ కోపం వస్తుంది. ఆవిడ ఊరుకోదు, పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. అలాగని వాళ్ళు ఊరుకోరుగా, గొడవ కాస్త పంచాయతీ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే మా అత్తగారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వస్తే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే చెప్పాను తప్ప అమ్మ మీద కోపంతో కాదు నాన్న. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. షెడ్కి వెళ్ళొస్తాను. అమ్మా, అన్నయ్య చెప్పేది ఒక విధంగా కరెక్టే అనిపిస్తుంది. అన్నయ్య ఏదన్నా బాగా ఆలోచించి అంటాడు. వదిన వాళ్ళమ్మ నువ్వు ఒకేసారి ఒకే దగ్గరుంటే ఏదో ఒక గొడవ అవడం ఖాయం. అన్నయ్య చెప్పింది అర్థం చేసుకో, అపార్థం చేసుకోకమ్మా. పాలు పొంగించాక ఏ సంబంధమూ ఉండకూడదన్నా వరలక్ష్మేనయ్యూ. వీడు ముందే మనల్ని పక్కన పెట్టేశాడు. ఈ మాటలు భరించడం నా వల్ల కావట్లేదు. మొఖాన చెప్పుతో కొట్టాడు. భాగ్యం, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని ఏదో మాట్లాడకే. గోపి నీలా ఊహించడు. అక్కడ గొడవలు ఎందుకని అలా మాట్లాడాడు. చూడు, పోను పోను అన్నీ సర్దుకుంటాయి. లేనిపోనివని ఆలోచించుకుని నీ మనసు బాధ పెట్టుకోకు. మేడం టీ టీ మేడం టీ మేడం. మేడం టీ. టీలో ఏం కల్పించావరా? చెప్పరా, చెప్పు. కలిపివ్వడం ఏంటి? నాకేం తెలియదు మేడం. అబద్ధాలు ఆడుకో, నిజం చెప్పు. నువ్వు టీ ఇచ్చాకే నాకు మత్తు వచ్చింది. అసలు ఏం జరిగిందో నాకు తెలియలేదు. చెప్పరా, ఏం చేసావు చెప్పు. లేదు మేడం, నేనేం కలపలేదు మేడం. నాకేం తెలియదు, నన్ను వదిలేయండి. ఏంట్రా, ఏం కలపలేదా? కలపకపోతే టీ తాగాక నాకు మత్తు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది చెప్పురా రాస్కెల్. నిజంగా నాకేం తెలియదు మేడం. మర్యాదగా చెప్పు, లేకపోతే నీ అంత చూస్తాను. చెప్పరా, చెప్పు. ఏం కలిపావో చెప్పు.
ఒట్టు మేడం, నాకేం తెలియదు మేడం. నేనేం కలపలేదు మేడం. రే నీ ఒట్లు దొంగ ప్రమాణాలు నాకు తెలుసు కానీ చెప్పు ఆ టీలో ఏ కలిపావో చెప్పరా, లేకపోతే చంపేస్తాను. నిజంగా నాకేం తెలియదు మేడం. ఇది నిజం అంతే మేడం. నువ్వు ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మనురా. నాకు నిజం కావాలి, నిజం తెలియాలి. సత్య ప్రమాణంగా నాకేం తెలియదు మేడం. ఏం కలపలేదు మేడం. అందరూ మనల్నే చూస్తున్నారు. వదిలేండి మేడం, వదిలేండి ప్లీజ్. చూడండి చూస్తే ఈ అబద్ధాలు మానేసి నిజాలు చెప్తావు. మర్యాదగా నిజం చెప్పావో సరే సరే, లేదా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో వాళ్ళే రాబడతారు, లేదా నీ ఇష్టం. అందుకే మర్యాదగా టీలో ఏం కలిపావో చెప్పు. అయ్యో అయ్యో, అలాంటి పనులు నేను చేయలేదు మేడం. బయటికి తెలిసిందంటే ఎండి గారు నా జాబ్ పీకి పారేస్తారు. నాకేం తెలీదు. నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ వదిలేయండి. కావ్య, వాట్ ఇస్ దిస్? ఇదేమన్నా ఆఫీసా బజారా? ఏంటిది? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. సార్ ఈ రాస్కల్ నేను టీలో ఏదో కలిపించాడు. ఏం కలిపించాడని అడుగుతున్నాను సార్. అబద్ధాలు ఆడకండి మేడం. మీరు చేయమన్నట్టే కదా నేను చేశాను. ఇప్పుడు నింద నా మీదకి నెట్టి నన్ను తప్పుడు వాడిని చేయాలని చూస్తున్నారా? ఏంటి నేను చెప్పినట్టు చేసావా? ఇదో కొత్త డ్రామానా? నేనేం చేయమని ఏం చేసావు? నాటకాలు డ్రామాలు పేదవాళ్ళ మాకు తెలియదు మేడం. నేను చెప్పేది నిజం. ఇదే కదా మేడం? చూడండి సార్, ఇదే టీలో కలిపివ్వమన్నారు, నేను ఇచ్చాను అంతే. నో, నేనేం కలపమలేదు. వీడు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఏదో క్రియేట్ చేస్తున్నాడు. వీడి మాటలు నమ్మకండి సార్ ప్లీజ్. నేనేం అబద్ధం చెప్పట్లేదు సార్. మేడమే ఈ పౌడర్ టీలో కలపమన్నారు. నేను కలపమన్నానా? నిజంగా నిన్ను ఎవరు కలపమన్నారు చెప్పరా? కావ్య, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఆఫీసును పాడు చేయొద్దు. వాడిని ఎందుకు అలా బెదిరిస్తున్నావు? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. యు ఆర్ సస్పెండెడ్. లీవ్ ద ఆఫీస్ ఇమీడియట్లీ. అరింగా అరింగా మీరు మర్యాద గల కుటుంబం నుంచి వచ్చిన వారు. ఇలాంటి పనులు మీకు అవసరమా? ఇలా రోడ్డు మీద ఆడుతూ ఉంటే అసహ్యంగా అనిపించట్లేదు? ఇంట్లో డబ్బులు ఉన్నంత మాత్రాన ఇలా అల్కజనంతో చేతులు కలిపి తాగి తందరాలు ఆడతారా? బజార్లో తగాత పడతారా? హ, ఏమైనా కాస్త మంచిగా అనిపిస్తుందా? చిచి. చూడండి, ఇక నుండి ఇలాంటి బేవర్సగాళ్ళు ఓసిగాళ్ళతో తాగేది లేదు. ఇట్ ఈస్ మై ప్రామిస్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. ఓకేనా? ఇక నుంచి దున్నేవాడిదే భూమి అన్నట్టు నా కష్టమే నేను తాగుతా. ఇక నుంచి రంగయ్య ఫుల్గా సంపాదిస్తాడు కూడా. అలా నా సంపాదన నేను తాగుతాను. ఇక ఇలా మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఓకేనా? మీరు ఈ వయసులో పనికెళ్ళటం ఏంటి, సంపాదించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవటానికి ఏముందండి? ఈ రంగయ్య అంత నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. ఇవాళ నుంచి ఈ రంగయ్య ఎస్జీ అంటే సెక్యూరిటీ గార్డ్, ప్లేస్ ఆఫ్ వర్క్ అండ్ శాలరీ ఫిక్సింగ్. ఇంతకాలం కాలు మీద కాలేసి దర్జాగా బతికి ఇప్పుడు ఈ పని అవసరమా? ఇప్పుడు కాలు మీద కాలేసుకుంటా, కాకపోతే కాపలా కాస్తా అంతే. ఇప్పుడు ఈ రంగయ్య బాధ్యత రంగం మారిపోతున్నాడు.
సారీ. బాధ్యత గల వ్యక్తిగా మారబోతున్నాడు. పనికంటూ వెళితేనే మా సంసారం సాగేది. ఏమండి, నేనే కాదు మా రాణి వాసు కూడా పనికి వెళ్ళిపోతున్నారు. ఏంటి వాళ్ళు కూడా పనికెళ్తున్నారా? ఎందుకంత ఆశ్చర్యం? అదేదో చేయకూడని పని అన్నట్టు అలా అంటారేంటి? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని? ఆల్రెడీ గోపి బాధ్యత తీసుకున్నాడుగా, ఇంటి బాధ్యత అంతా మోస్తున్నాడుగా. అయితే మీకు అసలు విషయం తెలియదన్నమాట. అసలు విషయమా? ఏంటిది? మరేం లేదు, గోపి అత్తగారు కండిషన్ పెట్టారు అందుకని. కండిషనా? ఏమిటి ఆవిడ మీకు పెట్టిన కండిషన్? మా గోపి వేరే కాపురం పెట్టడం, వాడు కాపురం పెట్టాక మాకు వాడికి ఏ విధమైన బంధుత్వం సంబంధం ఉండకూడదని వాళ్ళు అన్నారు. కానీ మేము ఆ విషయం గోపికి చెప్పకుండా దాచిపెట్టాం. ఆ విషయమే కాదు, మేము పనికెళ్ళే విషయం కూడా వాడి దగ్గర గప్ చీప్ సాంబార్ పుట్టి. అంతేకాదు, ఈ విషయం ఎవరి దగ్గర చెప్పకూడదని మా బాకీ దగ్గర ప్రమాణం కూడా తీసుకున్నాను. ఎప్పటికైనా ఈ ఐడియాలు పుట్ట అనవసరంగా ఏది చేయడని అర్థమైందా? అలగా వాళ్ళతో అవారాగా తిరిగేవాడు కాదు ఈ రంగయ్య. ఈ రంగయ్య ఎస్జీ. ఓకేనా? ఓహో, అసలు మ్యాటర్ ఇదనమాట. అందుకే నా భాగ్యం నోరిప్పకుండా మూగ ముత్తమ్మలాగా అలా వెళ్ళిపోయింది. నిజం గొంతులో దాచుకొని నన్నే మాయ చేసింది. అబ్బే ఏం లేదక్క, అందరం కలిసి చెప్పాం. మా గోపి కూడా ఒప్పుకున్నాడు, అంతే, వేరే ఏమీ లేదు. పాలు పొంగించే ముందు విషం చుక్కలాంటి మ్యాటర్ నా చెవున పడింది. ఇక చూడు, వెంటనే వెళ్ళి గోపి దగ్గర బుస కొడతా. పాలు పొంగవు, పెళ్ళిన విరిగిపోతాయి, కాపురం కొల్లేరవుతుంది. ఏంటి అలా అవాక్కై నిలబడిపోయారు? ఓహో, వీడికింత బ్రెయిన్ ఉందా అని ఆశ్చర్యమా? ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. అసలు నా అతి తెలివి గురించి మీకు తెలిస్తే మైండ్ బ్లాక్ అవటం కాదు, బ్లాస్ట్ అయిపోతుంది. కానా మరి? పాదరసం లాంటి బుర్ర, సిక్కునుకున్నంత తెలివి మీకుంది. ఆయన గురించి చదివాం, కానీ మిమ్మల్ని చూస్తున్నాం. నిజంగా మీరు అనేది నా బుర్ర గురించేగా? అవును, అక్షరాల మీ బుర్ర గురించే. సరే సరే, నాకు టైం అయింది. ఇది ఉంచండి. అబ్బా, నేను వాళ్ళలాగా పరేదాన్ని కాదుగా. అబ్బా తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. మనసు అన్న మాట జున్ను, మణికే మణి, చింతామణి జిందాబాద్, చింతామణి జిందాబాద్ అనండి రాయ్. చింతామణి జిందాబాద్, 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 చింతామణి. మందు తాగినప్పుడు గోపికి విషయం తెలియకూడదని, పైగా ఈ విషయం ఎవరికి చెప్పకూడదని, చెప్తే ప్రమాదం అని చెప్పావా లేదా? మళ్ళీ రారంగమ్మ రారంగమ్మ అని నోరు తెరుచుకుని తెలివి తెలివి అని అతి తెలివిగా వాగావు కదరా నీ అబ్బా. అయ్యో, నోరు దారేశాను కదరా. స్నేహితులు మీరైనా నా నోరు ముయ్యొచ్చు కదా. ఇప్పుడు ఏమిట్రా చేయటం? స్వామి, కృష్ణ, జసస్, అల్లా, మీరే నన్ను కాపాడాలి. ఓ ఫుల్ ఓకే.
అమ్మా అమ్మా